రైట్, ఇక బీజేపీ ఆఫీస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎఫ్సిఐ గోడల వరకు ధాన్యం చేయే వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించి రైతుల నుంచి ధాన్యం కొనుక్కుంటుంది. మరి మీకెందుకు అంటే అడుగుతా ఉన్నాను, మేము అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు అండగా ఉంటే ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాలి. ఇటీవల అకాల వర్షాలు వచ్చాయి. ఉత్తరాంధ్ర జిల్లాలలో, ఉత్తర తెలంగాణ జిల్లాలలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అనేక రకాలుగా నష్టపోయారు. మామిడి దెబ్బతిన్నది, వరి ధాన్యం దెబ్బతిన్నది. కానీ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు. కనీసం వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. అంతేకాదు బోనస్ ఇస్తామన్న 500 ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎకరానికి 2203 రూపాయలు ఇస్తుందో దానికి 500 కలిపి 2700 రూపాయలు ప్రతి క్వింటాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బాధ్యత ధాన్యం మీద రైతుకి ఇవ్వాల్సినటువంటి. మీరు ఇచ్చిన ఆదాయ కొత్త రూపాయలు 1 రూపాయి అడగడం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 2200కు క్వింటాలు కొంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపితే 2703 రూపాయలు అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా ఏ ఒక్క రైతుకైనా మీరు ఏదైతే బోనస్ అన్నారు కదా 2703 రూపాయలు ఇస్తున్నారా అడుగుతా ఉన్నాను. మోడీ గారు ఇస్తున్నారు 2200 రూపాయలు, మీరు 500 బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకు అడుగుతా ఉన్నాను. ఇది తెలంగాణ రైతు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద ప్రశ్నిస్తున్నాడని చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు పరిస్థితి ఏంటంటే బోనస్ దేవుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ధర కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. మరి ఈరోజు తెలంగాణ రైతు గత బీఆర్ఎస్ హయాంలో మరి జరిగినటువంటి అన్యాయాలకు, మరి ఇప్పుడు వచ్చినటువంటి 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి పుట్టెడు దుర్గంలో ఉన్నాడు రైతు, పుట్టెడు దుర్గంలో ఉన్నాడు. కానీ ప్రభుత్వము రైతులతో పరిహాసం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రైతులతో పరిహాసం చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ డొల్లదనం బయటపడ్డది. వీరు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట, మారు మాట, మర్చిపోయే మాట, మోసం చేసేటువంటి మాట, దగ వేసేటువంటి మాట, దోకా వేసేటువంటి మాట ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది. అందుకే ఈరోజు అడుగుతున్నాను, రైతుల డిక్లరేషన్ చేశారు, అది బోకస్ డిక్లరేషన్. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రైతు డిక్లరేషన్ బోకస్ డిక్లరేషన్. రైతులకు ఇచ్చినటువంటి గ్యారంటీ బోకస్ గ్యారంటీ. అందుకే ఈరోజు తెలంగాణ రైతులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఓట్ల కోసం ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ముందుకు వస్తే అడగండి, 2 లక్షల రుణమాఫీ సంగతి ఏంటో. కాంగ్రెస్ నాయకులు ఓటింగ్ వస్తే అడగండి, ఎకరానికి 15,000 ఎక్కడా. కాంగ్రెస్ నాయకులైన ఊళ్ళకు ఓట్ల కోసం వస్తే ఓ తెలంగాణ రైతులారా అడగండి, 500 బోనస్ ఎక్కడా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊళ్ళో ఓట్ల కోసం వస్తే ఓ కౌలు రైతులారా అడగండి, 15,000 ఎక్కడా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊళ్ళోకి వస్తే తెలంగాణ రైతులారా నిలదీయండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు ఏమని. ఓట్ల కోసం గ్రామాలకు వస్తే ఓ రైతు కూలీ సోదరులారా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించండి,
మాకు ఇస్తానన్నటువంటి మరి రైతు కూలీలకు ఇస్తానన్నటువంటి 12,000 ఎకరా ఎప్పుడు అని 100 రోజులే ఇస్తామన్నారు కదా. ఇంకా 100 రోజులు తెలంగాణలో ఎప్పుడు వస్తాయో చెప్పాల్సిందిగా నిలదీయండి అని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఇక్కడే కాదు దేశంలో గతంలో పరిస్థితి ఏంటి, దేశంలో కరెంటు కోతలు ఉండేది, ఎరువుల కోతలు ఉండేది, ధాన్యం మీద జిల్లా నుంచి జిల్లా తీసుకోకుండా నిషేధం ఉండేది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు లేనటువంటి ఒక కొత్త భారతాన్ని నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాలు నిర్మాణం చేయడం జరిగింది. అనేక రాష్ట్రాల్లో కరెంటు అప్పుడప్పుడు వచ్చేది, కానీ ఈరోజు ఎంత కావాలంటే అంత కరెంటు రైతాంగాన్ని కానీ, వాణిజ్య రంగాన్ని కానీ, గృహ వ్యవసాయాలు కానీ, పారిశ్రామిక రంగాన్ని కానీ విద్యుత్ అందుబాటులో చేస్తున్నటువంటి ప్రభుత్వమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని వస్తాను. అంతేకాదు గతంలో ఇప్పుడు మా పార్టీ నాయకులు పాట పాడింది, కాంగ్రెస్ హయాంలో ఎరువులు బ్లాకులు కొనే పరిస్థితి ఉండేది, రైతులకు ఎరువులు దొరికేది కాదు. రైతులు రోజు ఎరువుల కోసం 2-3 రోజులు చిన్న చిన్న దుకాణాల దగ్గర వచ్చి సతి కట్టుకొని వచ్చి ఆ 2-3 రోజులు ఉండేవాళ్ళు. చెప్పులు ఎక్కడ రాత్రి నిద్ర పోవాలన్నా, ఎక్కడైనా ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా కూడా క్యూ లైన్లో దెబ్బతింటానేమో, వెనకబడిపోతామేమో, నాకు ఎరువులు దొరకలేమో అనేటువంటి భయంతో క్యూ లైన్లో చెప్పులు డబ్బులు సంచులు పెట్టేటువంటి వాళ్ళు అనేక సార్లు నాటించడం జరిగింది. రైతులు గుండెపోయి నుంచి చనిపోయారు ఈ యొక్క కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం క్యూలో నిలబడి. ఈరోజు తెలంగాణ రైతులను కోరుతా ఉన్నాను, ఇప్పుడు చూడండి ఒకసారి పరిస్థితి ఎరకముందు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే యూరియా కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెటింగ్ చేసేవాళ్ళు, దాన్ని మళ్లించేవారు, దాన్ని అడ్డుకట్ట వేసిండు నరేంద్ర మోడీ గారు. ఆ ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ అడ్డుకట్టాడు. ఆ యొక్క యూరియాను వేప పూత పూసినటువంటి నీమ్ కోట యూరియాగా కన్వర్ట్ చేసి అది వ్యవసాయ రంగానికి తప్ప ఎక్కడ కూడా ఉపయోగించే విధంగా యూరియాను మార్చి ఈరోజు వ్యవసాయాలకు అందిస్తున్నాము. ఈరోజు యూరియా ఏ రైతు కానీ, ఏ ఊరి కానీ, ఏ పట్టణానికి కానీ ఎప్పుడు కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎక్కడ కావాలన్నా కూడా యూరియా ఈరోజు అందుబాటులో ఉంది. యూరియా కొరత లేనటువంటి భారతాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు నిర్మాణం చేశారు. అంతేకాదు ప్రపంచంలో అమెరికాలో తీసుకున్నా, బంగ్లాదేశ్ లో తీసుకున్నా, బ్రిటన్ లో తీసుకున్నా ప్రపంచంలో యూరియా ధరలు పెరిగాయి. మనం కూడా యూరియా ఇంపోర్ట్ చేసుకుంటాం, పెరిగిన ధరలకి ఇంపోర్ట్ చేసుకుంటాము, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాము. కానీ రైతుల మీద భారం పడకూడదని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియాకు సంబంధించి మరి ఈరోజు టోటల్ ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం భరించి అదే 10 సంవత్సరాలకు ఉన్నటువంటి రేటు ఏదైతే బస్తాకు 2040 నుంచి 2050 రూపాయలు ఏదైతుందో అదే రేటు రైతుల దగ్గర తీసుకుంటున్నాం తప్ప ప్రభుత్వమే భరించి తక్కువ ధరకు ఈరోజు రైతులకు సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. అందుకే ఈరోజు ఎరువుల బస్తాల మీద మేము ప్రింట్ చేస్తున్నాం, మొత్తం ఖర్చు ఎంత, రైతు ఇస్తున్నది ఎంత, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది ఎంతో ఈరోజు ఎరువుల బస్తాల మీద బాగా ప్రతి బస్తా మీద ప్రింట్ చేసి మేము బ్యాగులు పంపిస్తున్నాం. ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి 18,000 రూపాయలు ఎరువుల సబ్సిడీ మీద ఒక్కొక్క ఎకరానికి రైతుకి ఇస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి ఎరువుల మీదనే 18,000 రూపాయల సబ్సిడీ రైతులకు అందుతున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు అనేక రకాల కొత్త టెక్నాలజీ తీసుకొస్తా ఉన్నాం.
ఈరోజు నిన్ననే ప్రకటించాము. కూరగాయల ఉత్పత్తి పెంచేటువంటి విధంగా, కూరగాయల పంటలను ప్రోత్సహించే విధంగా ఈరోజు అనేకమైనటువంటి ప్రతి మండలంలో కూడా వెజిటబుల్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ క్లస్టర్స్ చేయబోతా ఉన్నాం. ఫామ్ ఆయిల్ ప్రోత్సహించబోతా ఉన్నాం. ఫామ్ ఆయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించింది, ఫామ్ ఆయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోము, అవసరమైతే రైతులకు మేమే సబ్సిడీ ఇచ్చి ఫామ్ ఆయిల్ ప్రొడక్షన్ పెంచి ఈరోజు రైతులకు మేలు చేస్తామని మన తెలంగాణలో కూడా ఫామ్ ఆయిల్ ప్రొడక్షన్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాము. నేచురల్ ఫార్మింగ్ ను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. క్రాప్ ఇన్సూరెన్స్ మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాము. గతంలో తెలుసు, నిండా ముంచినటువంటి వ్యక్తి కేసీఆర్. తెలంగాణ రైతులు నిండా ముంచినటువంటి వ్యక్తి కేసీఆర్. క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేయకుండా ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలతో, అనేక రకాల వడగల వానతో, లేకపోతే వర్షాలు లేకనో, మరి ఈరోజు తుఫాను వచ్చో ప్రతి సంవత్సరము తెలంగాణలో ఎక్కడో ఒక దగ్గర రైతులు నష్టపోయారు. కానీ క్రాప్ ఇన్సూరెన్స్ చేయని కారణంగా కేంద్ర ప్రభుత్వం తన వాటా చెల్లిస్తామని ముందుకు వచ్చినా కూడా కేసీఆర్ ముందుకు రాని కారణంగా క్రాప్ ఇన్సూరెన్స్ అమలు కాక ఈరోజు లక్షలాది మంది తెలంగాణ రైతులు కేసీఆర్ పాపానికి బలైపోయారు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు, మరింత సమర్థవంతంగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయబోతా ఉన్నాం. క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లో రైతులకు మేలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సంకల్ప పత్రంలో ప్రకటించడం జరిగింది. ఈరోజు మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఏ రకంగా ఆర్థిక సహాయం చేయలేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి రైతుకు 6,000 రూపాయలు టెన్షన్ గా 3 దఫాలుగా ఈరోజు అకౌంట్లో వేస్తా ఉన్నాం. ఒక్కరోజు కూడా ఆలస్యం కాదు. ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్ లో వ్యవసాయదారులకు మోడీ పైసలు పడతా ఉన్నాయి. మోడీ మాట ఇస్తే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి. మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీని అమలు చేసే గ్యారంటీయే మోడీ గ్యారంటీ అని సందర్భంగా గమనిస్తున్నాం. అందుకే ఈరోజు దేశ ప్రజలకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, పేదలకు కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నది. గ్యారంటీ కాంగ్రెస్ వాళ్ళ లాంటి మోసపూరితమైన గ్యారంటీలు కాదు. మేము ఆర్థిక తొలగిస్తామన్నాము, మాట మీద నిలబడ్డాము. అయితే రాముడి నిర్మాణం కడతామన్నాము, గ్యారంటీ ఇచ్చాము, గ్యారంటీని అమలు చేశాము. తిరుగుతుందా తొలగిస్తామని చెప్పాము, గ్యారంటీ ఇచ్చాము, గ్యారంటీని అమలు చేశాము. మహిళలకు 33% చట్టసభలో ఇస్తామని చెప్పాము, గ్యారంటీ ఇచ్చాము, గ్యారంటీని అమలు చేశాము. జాతీయ రహదారులు అద్భుతంగా నిర్మాణం చేస్తామని చెప్పాము, ఈరోజు అద్భుతంగా జాతీయ రహదారుల నిర్మాణం చేస్తా ఉన్నాము. ఈ దేశంలో ఉగ్రవాదము, తీవ్రవాదము అరికడతామని గ్యారంటీ ఇచ్చాము. ఉగ్రవాదం మీద, తీవ్రవాదం మీద, టెర్రరిజం మీద జీరో టాలరెన్స్ పాలసీ అమలు చేస్తామని చెప్పాము. ఈరోజు పాకిస్తాన్ ఏసైలు సమూలంగా కూకటి వేలతో పెకిలించి ఇచ్చిన గ్యారంటీ నిలబెట్టుకున్నామని మనం చేస్తా ఉన్నాను. ఏదైనా భారతీయ జనతా పార్టీ గ్యారంటీ ఇస్తే ఎంత కష్టమైనా, ఎంత వ్యతిరేకత వచ్చినా, ఈ పార్టీలు అడ్డుకున్నా ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం గ్యారంటీని అమలు చేసేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రైతాన్ని కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించండి, అడుగు అడుగున నిలబడండి. కాంగ్రెస్ గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పండి. మళ్ళీ చెప్తారు, ఊళ్ళో చెప్తారు, రేవంత్ రెడ్డి సభలో చెప్తారు. పార్లమెంట్ ఎన్నిక అయినాక
మేము గ్యారెంటీలు అమలు చేస్తామని ఇటీవల ఆయన చెప్పాడు. తెలంగాణలో రాహుల్ గాంధీ నాయకత్వంలో 17 సీట్లు గెలవాలట, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలట, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలట, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణకు పైసలు ఇవ్వాలట, ఆ ఇచ్చిన డబ్బులు ఈయన గ్యారెంటీలు అమలు చేస్తాడట. ఎంత మోసమో దారుణాలు అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు. బీజేపీ ఈరోజు కేంద్రంలో అధికారం ఉంది. నేను ఒక మాట చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ జీవితంలో ప్రధానమంత్రి కాలేడు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నన్ని రోజులు భారతీయ జనతా పార్టీ దేశంలో వెనుకడుపోయేది. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నన్ని రోజులు ప్రజలు మమ్మల్నే గెలిపిస్తారు, ఎందుకంటే ఆయన ఆ రకంగా వ్యవహరిస్తారు. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు కదా, భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో రావాలి, వాళ్ళు ఎప్పుడు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలి, వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇవ్వాలి, ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు తెలంగాణ ప్రజలకు గ్యారెంటీలు అమలు చేస్తారో ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలి, తెలంగాణ రైతులు ఆలోచన చేసుకోవాలి. ఎంత మధ్య పెడుతుందో కాంగ్రెస్ పార్టీ, ఎంత తొందరగా గ్యారెంటీలు చేతులు ఎత్తేసిందో